హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం మ్యాంగో మట్కా కుల్ఫీ తయారు చేసుకోబోతున్నామండి. కుల్ఫీ అనగానే స్టవ్ ఆన్ చేసి చాలాసేపు పాలు మరిగించి చేసుకోవాలి అని అనుకుంటాం. అలా కాకుండా ఈరోజు మనం స్టవ్ ఆన్ చేసే పని లేకుండా ఈజీగా మట్కా కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాగా పండిన మామిడి పళ్ళని తీసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేయండి. ఈ మామిడి పండు వచ్చేసి 400 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు తొక్క రాకుండా మధ్యల భాగాన్ని ఇలా టీ స్పూన్తో బౌల్లో వేసేసుకోండి. ఇలాగే సేమ్ పండు మొత్తాన్ని లోపల గుజ్జును తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం కట్ చేసుకున్న మ్యాంగో ముక్కల్ని, అలాగే 1 కప్పు ఫ్రెష్ క్రీమ్, 3/4 కండెన్స్డ్ మిల్క్, మ్యాంగోస్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి తక్కువగా వేసాను, 1 కప్పు పాలు, 1 పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్, ఫ్లేవర్ బాగా వస్తుంది కాబట్టి 1 పావు టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ఇది ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. ఇవి వచ్చేసి మట్టి బౌల్స్ అండి. వీటిల్లో మనం మిక్సీ పట్టేసుకున్న మ్యాంగో జ్యూస్ని వేసుకొని పైనుంచి కాస్త డ్రై ఫ్రూట్స్, అలాగే కొంచెం కుంకుమ పువ్వుతో డెకరేషన్ చేస్తున్నానండి. ఇవన్నీ మీ దగ్గర అవైలబుల్ ఉంటే మాత్రమే వేయండి, లేకపోతే స్కిప్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక 5 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి నేను ఒక 5 to 6 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చాను. చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో. సేమ్ ఇలాగే చూపించిన విధంగా చేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇలా ఇంట్లోనే వితౌట్ షుగర్తో పాటు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి ఇవ్వండి, ఇష్టంగా తింటారు, అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.